భారత్ ముప్పేట దాడులు చేస్తున్న పాక్ బుద్ధి మాత్రం మారటం లేదు. సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు తెగబడుతూనే ఉంది. జమ్మూ రీజియన్లో సామాన్యుల ఇళ్లను ధ్వంసం చేస్తుంది. ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుంది. ఇక జమ్మూలో పరిస్థితి ఏ విధంగా ఉందో పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చక్రి అందిస్తారు. చక్రి, జమ్మూలో కొన్ని ప్రార్థనా ఆలయాలను టార్గెట్ గా చేసుకుని పాక్ దాడులకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి చక్రి? ప్రస్తుతం సీఎం ఒమర్ అబ్దుల్లా వచ్చారు. మనం చూడొచ్చు సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ ప్రాంతానికి చూడడానికి వచ్చారు. జమ్మూలోని జరిగింది షెల్లింగ్ జరిగింది. పర్యవేక్షించడానికి సీఎం ఒమర్ అబ్దుల్లా వచ్చారు ప్రస్తుతం చూడడానికి ప్రదేశాన్ని. ఒక ఇంటి మీద దాడి జరిగింది, మరో ఇంటి మీద కూడా కొంచెం అంటే పార్షియల్గా దాడి జరిగింది. ఒక ఇల్లు మాత్రం ఎక్కువగా డ్యామేజ్ అయిన దృశ్యాలను మనం చూడవచ్చు. ప్రస్తుతం ఇంటి లోపలికి వెళ్ళారు ఒమర్ అబ్దుల్లా. ఇల్లు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు మనం. పైన అంటే టెర్రస్ మీద ఉన్నటువంటి నిర్మాణం అంతా కూడా ధ్వంసమైంది. ఇక్కడ ఇద్దరికి ఇంజురీస్ అయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. జమ్మూలోని ఒక ప్రాంతంలో జరిగినటువంటి ఘటనను చూస్తూ ఉన్నాం. అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఇక్కడ జరగలేదు. అంటే అటాక్స్ అన్ని కూడా మనకి బార్డర్ ప్రాంతాల్లోనే జరుగుతూ ఉంటాయి. జమ్మూలో జరగడం ఇది తొలిసారి అని చెప్పుకోవచ్చు. జమ్మూ టౌన్లో జరిగింది. జమ్మూ టౌన్లో షెల్లింగ్ జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూడవచ్చు. ఇల్లు సగానికి పైగా డ్యామేజ్ అయిపోయినటువంటి దృశ్యాలను చూడవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్లో మనం అటు చూసినట్లయితే దాడి జరిగినటువంటి దృశ్యాలకు సంబంధించి అక్కడ డ్యామేజ్ జరిగింది. ఆ గోడను కూడా మనం చూడవచ్చు. అలాగే ఆ లెఫ్ట్లో ఇంకొక ఇంటికి కూడా డ్యామేజ్ అయింది. లెఫ్ట్లో అటు చూసినట్లయితే అక్కడ ఇంటికి పార్షియల్గా డ్యామేజ్ అయినటువంటి దృశ్యాలు, అంటే చిన్నగా ఆ గోడకి డ్యామేజ్ అయినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. కార్లు, అంటే ఇంటి ముందు పార్క్ చేసిన కార్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. కొన్ని అయితే పార్షియల్గా డ్యామేజ్ అయ్యాయి. సో దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. జమ్మూ టౌన్లో జరగడంతో ప్రజలు కొంచెం భయాందోళనకు గురవుతూ ఉన్నారు. రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. అలాగే సీఎం పర్సనల్ సెక్యూరిటీ, అలాగే భద్రతా దళాలు, పోలీసులు అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. రిహాడీ ప్రాంతానికి చెందినటువంటి ఇంట్లో ఘటన చోటు చేసుకుంది. ఒక కాలనీలో ఒక ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రిహాడీ కొలానీ అనే ఒక ప్రాంతం ఇది. జమ్మూలోని అంటే రైల్వే స్టేషన్ కావచ్చు, ఎయిర్పోర్ట్కి కావచ్చు, చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. జనావాసాలని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ చేసినటువంటి దాడి ఇది. దీంట్లో ఇద్దరు గాయపడినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు యువకులు గాయపడినట్టుగా తెలుస్తోంది. ఇంటి పైన అంటే టెర్రస్ మీద దాడి జరగడంతో ప్రాణ నష్టం ఏం లేదు. ఆ టెర్రస్ మీద దాడి జరిగింది. కింద ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కింద రూమ్స్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. పైన రూమ్ డ్యామేజ్ అయింది కానీ కింద రూమ్కి డ్యామేజ్ రాలేదు. కాకపోతే శకలాలు తగిలి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇద్దరు తీవ్ర గాయాలు పాలైనట్టుగా తెలుస్తోంది ఈ ఘటనలో.
హలో భారత్లోని జనావాసాలను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ దాడులకు తెగబడుతుంది. జమ్మూలో జనావాసాలను అలాగే ఆలయాలను టార్గెట్ చేస్తూ పాక్ దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో జమ్మూలో ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించడానికి సీఎం ఒమర్ అబ్దుల్లా స్పాట్కి చేరుకొని అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఒమర్ అబ్దుల్లా వస్తూ ఉన్నారు ప్రస్తుతం మాట్లాడడానికి. సేమ్ ఒమర్ అబ్దుల్లా మాట్లాడడానికి प्लीज 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 हाथी छोड़ो हाथी छोड़ो हाथी छोड़ो क्या आप लोग यही रहो यही होगी आपकी भाई अरे साहब कैमरा है రిహాడీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తిగా ఇక్కడ ధ్వంసమైనటువంటి ఇల్లు అలాగే గాయపడినటువంటి వాళ్ళను పరామర్శించడానికి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వచ్చారు. గాయపడినటువంటి వ్యక్తిని కూడా చూడవచ్చు. తలకి చిన్న గాయమైంది. గాయమైనటువంటి వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేశారు ఒమర్ అబ్దుల్లా. ప్రస్తుతం పక్క ఇంటికి కూడా డ్యామేజ్ అవ్వడం దాన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కొంచెం భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్యకాలం అంటే వీళ్ళకి జమ్మూ టౌన్లో ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉండవు. జమ్మూ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అలాగే బార్డర్ ప్రదేశాల్లో ఈ ఘటనలు జరుగుతూ ఉంటాయి. షెల్లింగ్ జరుగుతూ ఉంటుంది, డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, గాయాలు అవుతుంటాయి. కానీ టౌన్లో కూడా ఇట్లాంటి ఘటన చోటు చేసుకునేటప్పుడు కొంచెం భయాందోళనకు గురవుతూ ఉన్నారు. తమకు సెక్యూరిటీ కావాలి, దీనికి సంబంధించి చట్టానికి చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఒమర్ అబ్దుల్లాని చుట్టుముట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళని, ఈ చుట్టూ ఉన్నటువంటి బాధితులు. అక్కడ బయట ఇక్కడ స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే జరిగినటువంటి ఘటనకు సంబంధించి. बताइए आप कहाँ का डैमेज हुआ? सामने घर है हाँ हाँ उसका डैमेज हुआ है? हाँ आपका ये कितने बजे हुआ है? ये कोई 6 बजे हुआ है 6 बजे 6 बजे हुआ है। हम कमरों के अंदर थे, बेटा लॉबी में था। बेटा चिल्लाया, अंदर सुराख हो गया, सारी दीवारों पर सुराख हो गया। आओ तो सही, देखो तो सही। हाँ हाँ चलो ले चलो, आओ अंदर ही आओ, उधर ही आओ। हाँ రైట్.
శ్రావణి సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. ప్రస్తుతం మనం మరొకసారి అటాక్ జరిగింది జమ్మూ మీద. మనం ఆకాశం జరిగిన దృశ్యాలు ప్రస్తుతం మనం షూట్ చేయడానికి లేదు, కానీ ఆ విజువల్ దొరకలేదు మనకి. కానీ ప్రస్తుతం ఒక షెల్ అయితే మాత్రం జమ్మూ మీద పడింది. సో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో పూర్తిగా ధ్వంసమైనటువంటి ఇంటిని చూడవచ్చు. ఒమర్ అబ్దుల్లా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి వెళ్ళారు, చూసి వెళ్ళారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ ఆయనతో మాట్లాడే ప్రయత్నం, మీడియా మొత్తం కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ అది దొరకలేదు మనకి. ఆయన మాట్లాడలేదు. ఆయనే సెల్ఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. సెల్ఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి వెళ్ళిపోయారు. ఎవరితో కూడా మాట్లాడలేదు. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను లోపలికి వెళ్ళి. డ్యామేజ్ అయినటువంటి ఘటన. సో ఇదే ఇల్లు. ఈ ఇంటికి పైన అంటే టెర్రస్ మీద దాడి జరిగింది. సో ఇది మొత్తం కూడా అంతా, ఈ విండో అంతా కూడా ధ్వంసం అయిపోయింది. సో ఇది చూడొచ్చు ఇక్కడ. ఇది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఈ బాల్కనీ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. సో ఈ పైన డ్యామేజ్ అయినటువంటి ఇది కింద పడినటువంటి శకలాలను మనం చూస్తూ ఉన్నాం. పైన టెర్రస్ డ్యామేజ్ అయిందా, డ్యామేజ్ అయినటువంటి ఇటుకలన్నీ కూడా కింద పడ్డాయి. ఒకసారి పైకి వెళ్ళి యాక్చువల్గా షెల్లింగ్ ఇక్కడ జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనం. ఇది ఘటన జరిగినటువంటి ప్రదేశం. ఇక్కడ ఆ మిసైల్ ఏదైతే ఉందో అది వచ్చి ఇక్కడ తగిలింది. పూర్తిగా ఇక్కడ డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఇదంతా కూడా. రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. పూర్తిగా దీని అన్నిటి కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇది చూడవచ్చు ఇక్కడ మనం. విశ్వపాల్ ఇక్కడ ప్లాన్ చేయమని, ఇది డ్యామేజ్ జరిగినటువంటి ప్రదేశం. ఇక్కడ చూడొచ్చు కింద కార్లన్నీ కూడా, ఈ శకలాలు పడి కార్లన్నీ కూడా ధ్వంసమైనటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఆ పక్కన ఇళ్ళకి అంటే 2-3 ఇళ్ళకి పార్షియల్గా డ్యామేజ్ అయింది. సో స్ట్రైట్గా వచ్చి ఇక్కడ ఢీ కొట్టింది. ఇక్కడ నుంచి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఇంటి ఓనర్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. షెల్లింగ్స్ ఇంకా జరుగుతున్నాయి. జమ్మూ మీద షెల్లింగ్ జరుగుతూ ఉన్నాయి. సార్ వీళ్ళతో ఇంకా షెల్లింగ్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. మరొక షెల్లింగ్ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. జమ్మూ మీద పదే దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం జమ్మూ టౌన్లో షెల్లింగ్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి చూస్తూ ఉన్నాం మనం. ప్రస్తుతం అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి మొత్తం అందరినీ క్లియర్ చేసి బయటకు పంపిస్తూ ఉన్నారు. తాజాగా కూడా దాడి జరిగింది. మరొక క్షిపణి కూడా వచ్చి పడినటువంటి దృశ్యాలని చూసాం మనం. ఇక్కడ అయితే కెమెరాలో క్యాప్చర్ చేయడం కుదరలేదు, బట్ నేను చూశాను. కెమెరా ప్యాన్ చేసే లోపు అది కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అది ఎక్కడ పడింది, ఎక్కడ డ్యామేజ్ అయిందో తెలియనటువంటి పరిస్థితి. ప్రస్తుతం దాన్ని క్లియర్ చేయబోతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి డెబ్రీ అంతా కూడా క్లియర్ చేయబోతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన రెస్క్యూ టీం అంతా కూడా. చూడొచ్చు జరిగినటువంటి అంబియన్స్ ఏ విధంగా ఉంది, డ్యామేజ్ ఏ మేరకు జరిగింది అనేది. ఇద్దరికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. పూర్తిగా భద్రతా బలగాలు, పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. కింద ఉన్నటువంటి కార్లన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయి ఇక్కడ ఘటనలో. ఇంకా ఇప్పుడు కూడా కొద్దిసేపటి క్రితం కూడా ఒక 2 వార్ హెడ్స్ కానీ మనకు కనిపించాయి. క్షిపణులు వచ్చి పడ్డటువంటి దృశ్యాలను మనం చూసాం, ఇక్కడ నుంచి కనబడ్డాయి. ప్రస్తుతం భద్రతా బలగాలు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయి. కానీ ఇప్పుడు తాజాగా పడినటువంటి బాంబ్స్ ఎక్కడ పడ్డాయి, ఎక్కడ డ్యామేజ్ జరిగింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో ఐల్ కీప్ ఆన్ లైవ్. విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు మా కెమెరా పర్సన్ విశ్వపాల్. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను.
స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. अब था इधर लोकल है. एक मिनट. तो आप देखा है क्या हुआ, कितने बजे हुआ? 6 बजे हुआ था. हम सोए हुए थे, जगदम धमाके की आवाज आई. हम उठे तो बाहर धुआं ही धुआं था. तो हमारे घर के भी शीशे और पार्लर के शीशे भी टूट गए हैं. आपका भी थोड़ा नुकसान हुआ? अभी नुकसान इधर आपका बार्बर शॉप है? पार्लर है, ब्यूटी पार्लर है. సో పక్కన నుండి బ్యూటీ పార్లర్ కూడా డ్యామేజ్ జరిగింది. आप देखा है कुछ क्या हुआ है? हम जब सोए हुए थे, जगदम धमाके की आवाज उठी तो हमने देखा कि वहाँ पर सड़ा धुआं ही धुआं है. तो हम बाहर निकले तो देखा कि बहुत नुकसान हो गया है. गाड़ियाँ सारे शीशे टूट गए. ये घर में वो जो किसको भी घायल हुआ, किसको भी इफेक्ट हुआ है? तीन इंजर्ड बता रहे हैं. उनको हॉस्पिटल शिफ्ट किया है. इंजुरीज कितना गहरा है वो? नहीं वो उसका इंजुरीज कितना गहरा है? गहराई हुआ है ना नॉर्मल हुआ है इंजुरीज? वो अभी पता नहीं है. सीरियस है नहीं तो नॉर्मल? वो जो भी गिरा था ना, वो यहाँ पे गिरा था. यहाँ पे गिरा? हाँ, ये गाड़ी के कितने साइज कितने थे? इतना बड़ा साइज था. इतना? अच्छा. तो पुलिस वाले कुछ आए, कुछ हुए? हाँ, काफी लोग आए हैं सुबह के. एम्बुलेंस वगैरह भी आई थी. हाँ जी. 3 जने इंजर्ड हुए हैं. हाँ जी. సో ముగ్గురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. పక్కన ఉన్నటువంటి పార్లర్, అలాగే అవతల పక్కన ఉన్నటువంటి ఇళ్ళు, అంటే చుట్టూ ఉన్నటువంటి ఇళ్లలో కూడా చిన్న చిన్న డ్యామేజెస్ జరిగాయి. ఒక ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ముగ్గురికి గాయాలయ్యాయి. రిహాడీ కాలనీ, ఇది జమ్మూలోని రిహాడీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ మనం కవర్ చేస్తున్న సందర్భంలో కూడా మన వెనకాల ఆకాశంలోంచి 2 వార్ హెడ్స్ పడ్డటువంటి దృశ్యాలను మనం చూసాం. ప్రస్తుతం ఆ శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ప్రస్తుతం ఆ రెస్క్యూ టీం అంతా కూడా అక్కడే ఉంది. ఆ ఇంటి మీద మన ఇండియన్ ఫ్లాగ్ కూడా రెపరెపలాడుతున్న దృశ్యాలను మనం చూడవచ్చు. సో ఆ ఇంటి మీదే ఆ దాడి జరిగింది. రిహాడీ కాలనీలోని ఒక ఇంటిపై ఈ దాడి జరిగింది. జమ్మూ మీద కొంచెం దాడి ఎక్కువ స్థాయిలో జరుగుతుందని చెప్పుకోవచ్చు కంపారిటివ్లీ. సో కొద్దిసేపటి క్రితం పడినటువంటి వార్ హెడ్స్ ఎక్కడ పడ్డాయి, అక్కడ ఎట్లాంటి నష్టం జరిగింది, అసలు ఏమన్నా మన మీద ఎఫెక్ట్ పడిందా లేదా, జనావాసాల మీద పడ్డాయా లేదా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను శ్రావణి. ప్రస్తుతం ఇది పరిస్థితి. ఓవర్ టు యూ.